నేను కూడా ఒక్క నిమిషం చెప్తాను. చెప్పండి. నాట్ నో దాట్ స్తోత్రం హల్లెలూయా. అందరూ హ్యాపీగా ఉన్నారండి? అందరూ హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? ఐ యామ్ మోర్ హ్యాపీ. ఎందుకంటే నేను నా పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా రోజు చూసుకుంటున్నాం. మేము ఇక్కడ పాంప్లెట్స్ నుంచి వదిలి వెళ్ళాలంటే మాకు చాలా బాధ వేసింది. మేము కూడాను ఎట్లనే కదా దాన్ని కొనాలని ప్రయత్నించాం. ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాం. దగ్గర అది ఎంతంటే 1,68,000 మరి అంతంటే దగ్గర మరి దగ్గర 2 crores ఇంకా కాకుండాను కార్ప్లస్ మనీ అని ఇదని అదని ఇంకొక 15 లక్షలు చెప్తున్నారు. ఎలాగైనా కొందామని చూసాం. ఎక్కడ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ దగ్గర బంగారం కూడా లెక్కేసాం. ఆ బంగారం కూడా పెట్టేద్దాం బ్యాంక్లో, ఈ బంగారం కూడా పెట్టేద్దామని. ఎందుకంటే వీళ్ళని వదిలి వెళ్ళలేక అంత ఎఫెక్షన్ అనమాట. సరే ఎంతో దూరం కాదు కదా అని చూసాం. రిటైర్మెంట్ డబ్బులు ఎంత వస్తే అదంతా అంత క్యాల్కులేషన్ తిరిగి అంత అయినా కానీ వచ్చిన తర్వాత ఈఎంఐ 1,00,000కి 1,000 చొప్పున తీసుకోవాలి. 1 కోటికి ఎంత అవుతుంది? దగ్గర ₹1,00,000 ఈఎంఐ అవుతుంది. అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఓహో మరి మీ చిత్రం ఎలా అంటే అన్నప్పుడు అప్పుడు కరోనా రావడం, మరి ఆయన కూడా బ్యాంక్ మేనేజర్ కూడా భాస్కర్ అని అతను ఉండేవాడు, వీళ్ళ ఎంపీ గారి ఫ్రెండ్, ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోవటం ఇంకా అది కుదరలేదు. అయినా కానీ ఎంతో దూరం కాదు. మరి మాకున్నటువంటి పాత మా వాళ్ళు అంటారు ఓల్డ్ కార్ అంటారు, గోల్డ్ కార్. దాన్ని బాగు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం. అదనమాట. అది వీ హ్యావ్ ఎక్సైటెడ్. ఏం చెప్పినట్టుగానే మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళ పిల్లలు కొడుకులు అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూడటానికి మాకు ముసలి వయసులోకి ఆ లాస్ట్ ఏం కావాలి వాడు జాయ్ చూడటాను. రియల్గానే మా యువర్చికి వచ్చిందంటే మాకు ఎంతో హ్యాపీ. నిజంగా ఇప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. వస్తే మిగతా అన్నీ ఇంకేమన్నా షుగర్ బీపీ ఏమున్నాయో ఎగిరిపోతాయి. అప్పుడు వరకు నాకు నిజంగానే షుగర్ కూడా చాలా తగ్గిపోయింది. అంటే రియల్ జాయ్ అనమాట. వీఆర్ ఎంజాయింగ్ అవర్ గాడ్ చిల్డ్రన్. అందుకనే అద్విత శిష్యులు కూడాను వాళ్ళు ఎప్పుడు హీరోలు నెంబర్ 1 అవుతారని మాకు ఆశ. ఇప్పుడు కూడా ఈ లోపం ఉంది ఆ లోపం ఉందని ఇప్పుడు కూడా మేము నిరాశ అయినా ప్రార్థన చేస్తాం. ప్రభు పాదం పట్టుకున్నాం, దేవుని అడిగాం, ప్రభు మరి చిత్తం అయితే వాళ్ళు ముట్టండి. కానీ మంచి ఫిజియోథెరపిస్ట్ రావడం, మంచిగా మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళు చూడండి, మనం ఏదైనా మాట అనకముందు వాళ్ళు సమాధానం చెప్తారు. దే ఆర్ సో క్లవర్. అంత మంచి బిడ్డలు ఇచ్చారు మాకు. దానికి మించి ఇంకేం కావాలి మాకు ఎకరాలు కోట్లు ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. దానికి తోడు యేసే మా జీవితాలు. మీరందరూ కూడా యేసే మీ జీవితంలో కలిగి ఉంటే యూ హ్యావ్ ఏ ఓవర్ఫ్లో జాయ్. అంత మంచి ఆనందం, అంత మంచి జాయ్ ఉంటుందన్నమాట. అందుకనే మీరు ఎప్పుడు కూడాను మీ ఫ్యామిలీ రిలేషన్స్ జాగ్రత్తగా కాపాడుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ డబ్బులు లక్షలు కోట్లు బిల్డింగ్లు ఏమి రావు అని అంటామేనంట. ఓన్లీ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ద గుడ్ థింగ్స్ విత్ లవ్ దట్ విల్ బి దేర్. అందుకనే మీరు చూడండి, ఇప్పుడు చూడండి అక్కడున్న తాత అని పిలిచేస్తున్నది. ఇప్పుడు నేను వెళ్ళాలి అక్కడ డ్యూటీకి, ఎక్కడ కానీ అవి పిలుస్తుంది అనమాట. అట్లాగే పిల్లలు కూడా మా అద్విత ఆయుష్లు కూడా ఎంతో ప్రేమగా మేము వస్తున్నామంటే వాళ్ళకి ఎంతో ఆనందం. మాకు కూడాను ఎప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ సో ఫార్ అవే. కేడీసీ ఎంతో దూరం కాదు, 27 కిలోమీటర్లు. మేము ఇప్పుడు అనుకున్నాం అంత దూరం వెళ్ళా కానీ మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. వీళ్ళు కూడా మేము ఎప్పుడు కూడా కావాలంటే కూడా అప్పుడు వస్తాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ పిల్లలు కూడాను బైబిల్ చదివించండి, బైబిల్ చదవండి, బైబిల్ ఎదగండి. మేము కూడాను ఎంతో ప్రయాసపడ్డాం. ఎన్నో ప్రదేశాలు తిరిగి మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్రెడీ ఆల్ సిటీస్ అన్ని తిరిగి వచ్చాం. చివరికి ఎక్కడ డిసైడ్ ఎక్కడ స్టే చేద్దామని అనుకుంటే మేము అదే ఆలోచించాం. ఇక వీరుని బట్టి ఇక మణికొండ అనుకున్నాం, అయిపోయింది అనుకున్నాం మేము పాంప్లెట్స్. కానీ లాస్ట్ మూమెంట్లో కరోనా రావడం వల్ల లోన్ వీలు కాకపోవడం, లేకపోతే మేము కూడా ఇక్కడే దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎంతో దూరంలో లేవు. దేవుని యొక్క మహాదేశాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మేమందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ వెరీ హ్యాపీ.
70,000 also. If we are calling any painter, they will not less than 70,000 they will quote. ఎంత మంచిగా చూడండి, ఎంత హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వాట్స్ ఎంత చేశారంటే ఇట్ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ టు సమ్ అదర్ బాయ్స్ ఆల్సో. They should do their work. చూడండి ఇప్పుడు కొత్త ఇంట్లోకి ఎలా వస్తుంది, ఇప్పుడు టైప్ 3 bedroom అంత అయిపోయింది ఇది హౌస్. సో బట్టి పిల్లల రెస్పాన్సిబిలిటీ వీడియో తీసేస్తుంది కంప్లీట్లీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తనే చూసుకుంటుంది. నేను లాగౌట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను. పిల్లలు పడుకున్న తర్వాత ఇంకా సఫల్ టైం. వెరీ గుడ్ అండి. ఎంత పెయింట్స్ చేసినా కానీ పిల్లలు యూజువల్లీ పాడేస్తూ ఉంటారు. కానీ ఒక్క గీత కూడా గీయకుండా ఎంత మంచిగా వచ్చిన అద్వైత ఆశకి డెకరేషన్ చేశారు. కొంచెం మాట్లాడేనా మా ఇంట్లో అవసరం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. बोलो यीशु महाराज की जय. Merry Christmas. Wish you a Merry Christmas and a Happy New Year. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. Wish you a Merry Christmas and a Happy New Year. Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. అందరూ చెప్పండి. Wish you a Merry Christmas and a Happy New Year. Great tidings for Christmas and a Happy Christmas. Merry Christmas. We wish you a Merry Christmas. Happy New Year. చాలా బాగా జరిగింది మేడం ప్రోగ్రామ్, సూపర్.